బీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలా మంది ఫోన్ ట్యాపింగ్లు చేసినాయని చెప్పేసి మాట్లాడారు. అట్లా మీది ఏమైనా చేసిండ్రా మీరు? నేను ఒక మాట చెప్తాను. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణ అనుకుంటున్నా నేను. ఆరోపణ నిజమైతే కేంద్రంలో బీజేపీ ఉంది, వాళ్ళకి మాకేం పడదు కదా. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఈ రెండు ప్రభుత్వాలు కలిసి ప్రూవ్ చేయండి, బయట పెట్టండి. ఎందుకు ఇంత టైం తీసుకుంటున్నారు? కేవలం ఆ పదాన్ని వాడుకొని మమ్మల్ని జనంలో బ్యాడ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఆధారాలు ప్రభుత్వాలే మీ ఉన్నప్పుడు లోపలికి వచ్చి ఎవడు చేస్తాడు? నా భాష ఎవడు చేస్తాడు అంటున్నా. ప్రభుత్వమే మీది, సెక్రటేరియటే నీ ఆధీనంలో ఉంది. నీ సెక్రటేరియట్లకి ఎవరు వచ్చి అట్లాంటి పిచ్చి పనులు చేస్తారు చెప్పండి? తప్పు కదా ఆ మాట మాట్లాడడం. నీ చేతగాంతనమని ఒప్పుకుంటే ఒప్పుకో, ప్రూవ్ చేయగలిగితే ప్రూవ్ చేయండి. నేను కాంగ్రెస్ పార్టీని అడుగుతాను, మీరు అధికారంలో ఉన్నారు, ప్రభుత్వంలో ఉన్నారు, మీకు అన్ని అధికారాలు అన్ని శాఖలు మీ చేతుల్లో ఉన్నాయి. బయట పెట్టండి. తప్పులు ఎవరైనా చేస్తే ప్రభుత్వ పరంగా మీరు ఎలాంటి శిక్షలు వేస్తారో, ఎట్లాంటి యాక్షన్ తీసుకుంటారో తీసుకోండి. ఊరికే ఒక పదాన్ని పెట్టుకొని దాన్ని వాడుకుంటూ డ్రాగ్ చేసుకుంటూ తొందరగా కథం చేయండి. కేటీఆర్ తప్పు చేస్తే కేటీఆర్ని మీద కేసు పెడతారా? ఏం యాక్షన్ తీసుకుంటారో తీసుకోండి. ఏ యాక్షన్ తీసుకోండి. చట్టం ఏం చెప్తుందో దానికి అనుకూలంగా చేయండి. దీన్ని ఎందుకు సాగదీస్తున్నారని అడుగుతున్నాం. సాగదీస్తే మీకు లాభం కాబట్టి, దాంట్లో ఏమి లేదు కాబట్టి, పస లేదు కాబట్టి. పస ఉంటే ఎప్పుడో బయటపడేది. పస ఏం లేదు కాబట్టి మేము ఒక్కసారి నింద వేసి వెనక్కి తగ్గాలంటే మీకు ఆ ఈగో సాటిస్ఫై చేయడం కోసం ఆ నిందని అట్లనే ఉంచాలని ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం తప్ప దానికి మించి ఏం లేదు. బీజేపీ కేంద్రంలో ఉంది, కాంగ్రెస్ రాష్ట్రంలో ఉంది. ఇద్దరు అధికార పార్టీలో ఉన్నవాళ్ళు ఏదైనా చేయొచ్చు. బీజేపీ బీఆర్ఎస్ అప్పట్లో కలిసి పనిచేద్దాం అని చెప్పేసి క్లారిటీ ఇవ్వదలుచుకున్నా. ఫోన్ ట్యాపింగ్ అంటే టెలికమ్యూనికేషన్స్ శాఖ యొక్క పర్మిషన్ లేకుండా, అది పోలీస్ శాఖ అయినా సరే, స్టేట్ గవర్నమెంట్స్ అయినా సరే, టెలికమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర శాఖ, అది కేంద్ర ప్రభుత్వంలో ఉన్న టెలికమ్యూనికేషన్స్ పర్మిషన్ లేకుండా ఫోన్ ట్యాపింగ్ చేయడానికి ఆస్కారం ఉండదు. వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలి. ఇప్పుడు ఎయిర్టెల్ అయినా ఇంకేదైనా పర్మిషన్ తీసుకోవాల్సింది. ఆస్కారమే ఉండదబ్బా చెప్తున్నది. ఇప్పుడు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంటో లేకపోతే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్సో వాళ్ళు ఫోన్ రికార్డ్ చేయడానికి కూడా, ఎవరిదైనా ఒక నిందితుడు ఉన్నాడు, అతను చేసిన క్రిమినల్ చేసిన యాక్టివిటీస్ అన్నీ కూడా బయట పెట్టడానికి టెలికమ్యూనికేషన్ శాఖ ద్వారా పర్మిషన్ తీసుకున్న తర్వాతనే వాళ్ళ ఫోన్ కాల్స్ బ్యాకప్ అంతా తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది తప్ప ఏది పడితే అది పోలీస్ శాఖ కూడా చేయడానికి ఉండదు, ప్రభుత్వాలు కూడా చేయడానికి ఉండదు. అది ఒక నిబంధన కాబట్టి అవకాశమే లేదు, అట్లా చేయడానికి అవకాశమే లేదు. ఓకే, మొన్న రజతోత్సవ సభ పెట్టి కేసీఆర్ గారు ఇక నేను కొట్లాడతా, ఇక నేను వచ్చి ప్రజల మధ్య ఉంటా అని చెప్పేసి మాట్లాడారు. మళ్ళీ ఫామ్ హౌస్కి అంకితం అయ్యారు. ఫామ్ హౌస్ అంటే ఏంటో నాకు అర్థం చెప్పాలా. ఫామ్ హౌస్ అంటే ఆయన ఎక్కడైతే వ్యవసాయం చేసుకుంటున్నాడో అక్కడ ఇల్లు కట్టుకొని ఉన్నాడు. ఫార్మింగ్ అంటే ఏంది? వ్యవసాయం కదా, సాగు చేసుకోవడమే కదా. సాగు భూమి దగ్గర పోయి ఇల్లు కట్టుకున్నాడు. దాన్ని మీరు ఫామ్ హౌస్ అంటే మేము ఏం చెప్పలేము కదా. ఆయనకు ఇంతకుముందు నందినగర్లో ఇల్లు ఉండే, ఇప్పుడు సరిపోవట్లేదు కాబట్టి ఆయన ఏం చేశారు, సీఎం అయిన తర్వాత ప్రగతి భవన్లో ఉండడం స్టార్ట్ చేశారు. అదే నివాసంగా ఉంచుకున్నారు. సీఎం నివాసం అదే. ఎవరైతే అధికారంలో సీఎం వస్తారో ఆ సీఎం గారికి అదే ఒక అకామిడేషన్, అంతే కదా. ఎమ్మెల్యేలకు క్వార్టర్స్ ఇస్తున్నారు, మినిస్టర్స్ క్వార్టర్స్ ఇస్తున్నారు, ముఖ్యమంత్రికి కూడా అదొక క్వార్టర్ లాగా ప్రగతి భవన్ నిర్మాణం చేసి వారు అందులో ఉన్నారు. ఓడిపోగానే తన ఇంటికి తను వెళ్ళిపోయినారు. అది ఇల్లు మాత్రమే. ఫామ్ హౌస్ అనే మాట అలవాటైంది మనకి. నందినగర్లో తన సొంత ఇంట్లో కొడుకుంటున్నాడు, కేటీఆర్ గారు ఉంటున్నారు. సో కేటీఆర్ గారికి అది వదిలేసి తను వెళ్ళి తన ఫామ్ హౌస్లో ఉంటున్నారు. ఫామ్ హౌస్కే పరిమితం అయినరు అని అంటే తను చేయాల్సిన యాక్టివిటీస్ ఉంటే తప్పకుండా బయటకు వచ్చి పనిచేస్తారు. తను చేయాల్సిన అవసరం లేకుండా కొడుకు చేసి పెడుతున్నాడు, అల్లుడు చేసి పెడుతున్నాడు, కూతురు చేసి పెడుతుంది. మాకు మాజీ మంత్రులందరూ పనిచేస్తున్నారు, మాజీ ఎమ్మెల్యేలంతా పనిచేస్తున్నారు, పార్టీ క్యాడర్ అంతా పనిచేస్తుంది. ఆయనకు పని లేకుండా చేస్తున్నాం మేము. పని లేకుండా చేసినప్పుడు ఆయన వచ్చి ఏం చేస్తాడు చెప్పండి? ఫామ్ హౌస్కే పరిమితమైనంటే ఇంట్లో ప్రశాంతంగా కూర్చొని ఈరోజు ఏం జరుగుతుందో గమనిస్తుంటే కూడా ఓర్వలేని ప్రభుత్వం ఉంటే మనం ఏం చేస్తాం చెప్పండి? ఓకే, గుంగిడి సునీత గారు ఓడిపోయిన తర్వాత అసలు నియోజకవర్గాన్ని పట్టించుకుంటలేదు, క్యాడర్ను పట్టించుకుంటలేదు, హైదరాబాద్లో మొత్తం సెట్ అయిపోయింది, నియోజకవర్గాన్ని కూడా రావట్లేదండి. నాకు సొంత ఇల్లు యారుటల్లో ఉంది. నేను నియోజకవర్గానికి
హైదరాబాద్లో ఉంటున్నా, రెంట్కి తీసుకొని హైదరాబాద్లో ఉంటున్నా, రాక్ టౌన్ కాలనీలో ఉంటున్నా. నిజంగా రెంటిలేనా మేడం హైదరాబాద్? 100% నా ఫోన్ ఇక్కడే ఉంది. నేను రెంట్ పే చేసేది కూడా మీకు చూపిస్తా. నేను ఏది ఫోన్పేతోనే నేను రెంట్ పే చేస్తా, మీకు ఆధారాలు కూడా చూపిస్తా. 100% నేను ఉండేది. లీజ్ అగ్రిమెంట్ కూడా ఉంది, రెంటల్ అగ్రిమెంట్ కూడా ఉంది, అది కూడా చూపించమంటే చూపిస్తాను. నేను భయం ఏందండి, నేను సంపాదించిన అని చెప్పుకుంటా, నాకు ఇల్లుంటే ఇల్లుందని చెప్పుకుంటా, లేకుంటే లేదని చెప్పుకుంటా. నేను అవినీతికి దూరంగా బతికిన. నెంబర్ 1. నెంబర్ 2, 100% మా సార్ చేసే వ్యవసాయం మీద వచ్చే పైసలు, లేకపోతే వ్యాపారం రియల్ ఎస్టేట్ మీద వచ్చిన డబ్బులతోనే మేము ఇప్పటివరకు పార్టీని మెయింటైన్ చేసినాం, నా ఫ్యామిలీని మెయింటైన్ చేసినాం. అదే మా బతుకుదెరు, అదే మా జీవనాధారం, అంతకుమించి వేరే ఏం లేదు. ఏ ట్రాన్స్ఫర్లు చేసో, లేకపోతే పైరవీలు చేసో, ఇంకోటి చేసే పని నేను చేయలేదు. నా పార్టీలో నాకు అట్లాంటి మంచి గౌరవం ఉంది, నా మీద అట్లాంటి మంచి అభిప్రాయమే ఉంది. అట్లాగే నా పార్టీ క్యాడర్, నేను చెప్పేది పైన క్యాడర్, పైన మా నాయకత్వం అయినా, కింద నా క్యాడర్ అయినా నా మీద ఒక మంచి అభిప్రాయంతో ఉన్నారు. నేను పనిచేసిన నాతో పాటు పనిచేసిన అధికారులు ఎవరైనా సరే నాతో ఒక మంచి అభిప్రాయంతో ఉన్నారు. మంచి ఒక ఫ్రెండ్లీ వాతావరణంలో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే ప్రయత్నం చేసిన. సామాన్య కార్యకర్త అయినా, సామాన్య ప్రజలకైనా, అంటే నా ఓటర్ కావచ్చు కాకపోవచ్చు, నా నియోజకవర్గంలో ప్రజలకి నేను 24 గంటలు అందుబాటులో ఉండి సర్వీస్ చేసిన. ఎవరి దగ్గర రూపాయి ఆశించకుండా పనిచేసిన. ఎవరిని అబద్ధాలు చెప్పి మభ్య పెట్టలేదు. ఇప్పటికీ నాకు ఆ మాట ఉంది, నాకు ఆ పేరు ఉంది. నేను ఈరోజు బతికుండి చెప్తున్నా, రేపు నేను చనిపోయినా నా గురించి ఎవరైనా మాట్లాడితే ఇంతే స్పష్టంగా మాట్లాడతారు, దాంట్లో నో డౌట్. ఆలేరుని రెవెన్యూ డివిజన్గా చేస్తారా? నేను ప్రయత్నం చేసినాను, ఆలేరు రెవెన్యూ డివిజన్ చేయాలని ప్రయత్నం చేసినాను. అది ఎందుకో నెగ్లెక్ట్ కాబడింది. ఈవెన్ మా జిల్లా, నేను ఏదైతే రిప్రజెంటేషను అప్పటి ముఖ్యమంత్రి గారికి ఇచ్చినో, ఆలేరు రెవెన్యూ డివిజన్ కావాలి సార్ అని చెప్పి ఇచ్చినో, వారు సిఎస్ గారికి ఎండార్స్ చేసినారు. సిఎస్ గారు మళ్ళీ మా కలెక్టర్ గారికి పంపించినారు. మా కలెక్టర్ గారు కూడా ఫీజిబిలిటీ రిపోర్ట్ పంపించినారు. అవసరమే ఇది అని చెప్పి జగరఫకిల్గా ఎట్లా ఇది చేయొచ్చు అనే దాని మీద పూర్తి రిపోర్ట్ వారు చేసి పంపించినారు. ఆ తర్వాత సిఎస్ దగ్గరనే పెండింగ్ ఉండిపోయింది, కాలేదు. నేను పర్సూ చేద్దామన్నా అనేక కారణాలతో, ఎందుకంటే విపరీతమైన ఒత్తిడి ప్రభుత్వం మీద ఉండే, అనేక రెవెన్యూ డివిజన్లు డిమాండ్లు తెర మీదకి వచ్చినాయి. సో ఒకటి చేసి ఒకటి చేయకపోతే అనవసరం ఇంకో దగ్గర ఎమ్మెల్యే ఇప్పుడు డిస్టర్బ్ అవుతారు, మెల్లగా ఒకటి మెల్లగా చేసుకుందామనే ఆలోచనలో మాది పెండింగ్ పడ్డది మా ఆలేరు. బట్ అవసరమే, ఆలేరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేసుకోవడం అనేది చాలా 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 అవసరం. బీర్లా ఐలయ్య గారు ఏమైనా మార్పు తీసుకొచ్చినా మేడం ఆలేరులో? ప్రజల్ని అడగండి, నాకైతే ఏం కనిపిస్తుంది అంటే మీ పాలనకి ఆయన కొంచెం ఏమన్నా కొంచెం చిన్న మార్క్ అన్నా కనిపిస్తుంది. ఏం కనిపిస్తుంది అంటే అక్రమంగా చేసుకోవడం, ఒకరి పేరు మీద ఉన్న భూమిని ఇంకో పేరు మీద చేయించడం, ఓనర్కే తెలియకుండా భూములో అంటే పట్టా మారిపోవడం, రెవెన్యూ రికార్డ్స్ మారిపోవడం, ఇవైతే కనిపిస్తున్నాయి. అంటే మీరు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి అట్లా మాట్లాడతారా మేడం? కావచ్చు. రేవంత్ రెడ్డి గారు ఎట్లయితే అన్నపూర్ణ పథకాన్ని కూడా ఇందిరమ్మ పథకం చేస్తా అని మాట్లాడుతున్నారో, అన్నం పెట్టే అన్నపూర్ణ పథకం అంటే పేదోడు పాపం ఏమి లేకపోయినా 5 రూపాయలు చెల్లిస్తే 5 రూపాయలు కడుపు నిండా భోజనం పెట్టే పథకం. స్వయంగా మా ప్రతిపక్ష నేత జానారెడ్డి గారు కూడా ఆ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వంలో వారు 5 రూపాయల భోజనాన్ని తిని చాలా బాగుంది, ఇంటి భోజనం కంటే బాగుంది, 5 రూపాయలకు ఇంత చౌకగా ఇంత మంచి భోజనం పెడుతున్నారని నాకు తెలియదు అన్నాడు ఆయన. అంతగా అందరూ మెచ్చుకున్న అన్నపూర్ణ పథకాన్ని కూడా ఇందిరమ్మ పథకం అని మారుస్తా అంటే ఇంకా ఏం చెప్తాం. అట్లా రేవంత్ రెడ్డి గారు ఏదైతే చేస్తున్నారో మా ఎమ్మెల్యే గారు కూడా అదే పని చేస్తున్నారు. ఇప్పుడు మేము మెడికల్ కాలేజీ పలానా దగ్గర కట్టాలని నిర్ణయం తీసుకున్నాం, అక్కడ నేను ఇక్కడ కడతా అంటాడు. అధికారంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ తర్వాత మెడికల్ కాలేజ్. నేను ఒక మాట అడుగుతాను, అది ఇంటిగ్రేటెడ్ స్కూల్ అంటే నాకు జ్ఞాపకం వచ్చింది. కేసీఆర్ గారు గురుకుల పాఠశాలలు తీసుకొచ్చినారు, 1030 గురుకుల పాఠశాలలు తీసుకొచ్చినారు. ఫస్ట్ KG to PG విద్య అని అన్నాం. ఆ తర్వాత కేసీఆర్ గారు మళ్ళీ అసెంబ్లీలో మాట్లాడితే ఏం చెప్పినారంటే, చిన్నపిల్లలు 10 ఏళ్ల వరకు కన్నా తల్లి దగ్గర ఉంటే బాగుంటుంది కాబట్టి మనం 5వ తరగతి నుంచి స్టార్ట్ చేద్దామని చెప్పి గురుకుల పాఠశాలలు స్టార్ట్ చేసినాం. బీసీలకు అన్యాయం జరగొద్దని చెప్పి బీసీలకు ప్రత్యేకంగా గురుకుల పాఠశాలలు, ఎస్సీలకు అన్యాయం జరగొద్దని చెప్పి ఎస్సీలకు ప్రత్యేకంగా గురుకుల పాఠశాలలు. ఎందుకంటే అన్నీ ఓపెన్ కేటగిరీలో వెళ్ళిపోతాయి,
అసలు మన జనాభా చూసుకుంటే బీసీ ఎక్కువ ఉంటుంది మన రాష్ట్రంలో. సో బీసీలో ఎక్కువ సీట్లు కొట్టుకుపోయే అవకాశం ఉంటుంది కాబట్టి అటు ఎస్సీలకు, బీసీలకు, మైనారిటీలకు, ముఖ్యంగా బాలికలు, మైనారిటీ బాలికలు చదువుకోవడానికి అవకాశాలు తక్కువ, చాలా తక్కువ. పిల్లలు పెరుగుతూ ఉంటే అంటే ముస్లిం కుటుంబాలు, ముఖ్యంగా ముస్లిమ్స్ ఏం చేస్తారంటే ఆడపిల్లల్ని చదువు మానిపించేసి ఇంట్లో కూర్చోబెడుతూ ఉంటారు. ఇంట్లో చదువుకో కావాలంటే అంటారు. స్కూల్కి వెళ్ళే అవకాశాలు ఉండవు. సో ఆడపిల్లలకి, ముఖ్యంగా మైనారిటీ పిల్లలకి ప్రత్యేకమైన గురుకుల పాఠశాలలు కూడా ఏర్పాటు చేసినారు. గర్ల్స్, బాయ్స్, అటు గిరిజనులకు, ఇటు దళితులకు, అటు బీసీలకు, ఇటు మైనారిటీలకు, ఈ విధంగా గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి నాణ్యమైన విద్య, ఇంగ్లీష్ మీడియంలో విద్య, మైనారిటీలకు ఉర్దూ మీడియంలో, ఆ విధంగా మేము గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసినాం. బ్రహ్మాండంగా నడుస్తున్నాయి. పిల్లలు కూడా మంచి మంచి స్థాయిలోకి వెళ్ళిపోయినారు. ఐఐటి సీట్లు కొడుతున్నారు మా పిల్లలు ఎంబీబీఎస్లో, నీట్లో మంచి ర్యాంకులు కొడుతున్నారు మా తెలంగాణ పిల్లలు. అటు కల్చరల్ యాక్టివిటీస్లో టాప్ లెవెల్కి వెళ్ళిపోయినారు. స్పోర్ట్స్లో అథ్లెటిక్స్లో టాప్ లెవెల్కి వెళ్ళిపోయినారు. ఎవరెస్ట్ మౌంటైన్, కిలిమాంజారో మౌంటైన్స్ ఎక్కినారు. మా గురుకుల పాఠశాలలో చదువుతున్న పిల్లలే ఇవన్నీ కూడా సాధించుకున్నారు. అట్లాంటి స్కూల్స్ని ఈరోజు నిర్వీర్యం చేయడానికి, కేసీఆర్ గారు స్థాపించిన స్కూళ్ళని నిర్వీర్యం చేయడానికి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని చెప్తున్నాం. కొత్త స్కూల్ అయిదేమన్నా? వీటన్నింటి తీసుకొచ్చి ఒక దగ్గర పెడతారట. దానివల్ల ఏం ఉపయోగం? దానివల్ల ఏమి లాభం? అందరినీ ఒక దగ్గర ప్రజలకి ఏం మేలు చేస్తున్నావు అని అడుగుతున్నా. ప్రజలకి ఏం మేలు చేస్తున్నావు? సేమ్ స్టాఫ్. ఇప్పుడు ఉన్న వాటి చోట బిల్డింగ్లు లేవు, బిల్డింగ్లు కట్టించు, అక్కడ వసతులు కల్పించు, పిల్లలకు వసతులు కల్పించు, రోడ్ లేకపోతే రోడ్ వేయించు, అంతే తప్ప అన్నీ తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టేస్తా అంటున్నావు. దానివల్ల ఎవరికి లాభం అని అడుగుతున్నాను. ఎవరికి లాభం? ఇప్పుడు పిల్లలు ఎగ్జామ్ రాసి ర్యాంక్ సాధించిన తర్వాత కౌన్సిలింగ్ ద్వారానే సీట్లు అనేటివి కేటాయించబడుతున్నాయి. సీట్లు ఎక్కడ కేటాయిస్తే అక్కడ పోయి గురుకుల పాఠశాలలో ఉండవలసిందే. నేను తల్లి దగ్గర ఉంటా, తండ్రి దగ్గర ఉంటా, నా ఊర్లో నేను ఉంటా అనడానికి వీలే లేదు. నా జిల్లాలోనే సీటు కావాలనే అవకాశం కూడా లేదు. ఎక్కడ సీట్ వస్తే అక్కడికి వెళ్ళిపోయి పిల్లలు గురుకుల పాఠశాలలోని చదువుకోవాల్సిందే. నువ్వు వాళ్ళందరినీ తీసుకొచ్చి దగ్గర పెడతా అంటే దాని ఉద్దేశం ఏంటి? దానివల్ల లాభం ఏంటని అడుగుతున్నాం. దీనివల్ల మా పిల్లలకి లాభం జరుగుతుంది, దీనివల్ల మా తల్లిదండ్రులకు లాభం జరుగుతుంది, ఏదైనా ఒకటి చెప్పమనండి, మాట చెప్పమనండి. కేవలం కేసీఆర్ గారు పెట్టిన ఆనవాళ్ళు లేకుండా చేస్తాం. ఆ దుర్బుద్ధి తప్ప, ఆ దురాలోచన తప్ప, నేను ప్రజలకు మేలు చేస్తా అనేది, ప్రజలకి ఈ లాభం చేస్తున్నా అనేది ఒక్కటి చెప్పమనండి. నేను వింటా. ప్రజలే మెచ్చుతలేరు ఈ నిర్ణయాలను. మేము ప్రతిపక్షంలో ఉన్నాం, మేమేం మాట్లాడినా తప్పు మాట్లాడుతున్నామనో, కావాలని ఆయనను ఏదో టార్గెట్ చేసుకున్నామనో ప్రతిపక్షంలో ఒక పార్టీలో ఉన్న నాయకులను మమ్మల్ని అంటే అనొచ్చు. కానీ ప్రజలు కూడా ఇదే మాట మాట్లాడుతున్నారు కదా. ప్రజలు కూడా దీనివల్ల ఏం లాభం, ఏం ఉపయోగం అంటున్నారు. చెర్లలో నీళ్ళు లేవండి, ఇలా మా బీలైలే చెప్తాడు, నేను నింపుతున్నా అంటాడు. ఒక్క సీజన్లో 40 చెరువులు నింపి 120 చెరువులు నింపినా అంటాడు. 1500 కోట్లు పెట్టి నిధులు తెచ్చినాం, శంకుస్థాపనలు చేస్తున్నాం అని చెప్పి మాట్లాడుతున్నాం. ఇందాక నేను మీకు చెప్పాను కదా, గంధమల్ల 1.41 TMC కెపాసిటీ, 575 crores. ఇది కేసీఆర్ గవర్నమెంట్ నిర్ణయం తీసుకున్నది. రెండోది మెడికల్ కళాశాల 183 crores. అదే జీవో, అదే అమౌంట్, అదే మెడికల్ కాలేజ్. దీంట్లో కొత్తవి ఆయన చేసినవి ఏందో చెప్పాలా. ఒకటి ఇంటిగ్రేటెడ్ స్కూల్ కొత్తగా, అంటే వాళ్ళు చెప్పిన 1500 కోట్లలో ఒకరోజు 1500 కోట్లు అని చెప్పినారు, ఒకరోజు 1050 కోట్లు అని చెప్పినారు. ఇందాక రుణమాఫీ గురించి చెప్పినా కదా, 41,000 కోట్లు పోయి 17,000 కోట్లు అయింది అన్నట్టు. ఇక్కడ కూడా తగ్గుకుంటా 1500 కోట్లు అన్నారు, తర్వాత 1050 కోట్లు అన్నారు. అది మళ్ళీ ఏడిపోతుందో కూడా తెలియదు. కాబట్టి వాళ్ళు అంటే ఊహించుకొని మాట్లాడతారా, ఓవర్ కాన్ఫిడెన్స్తో మాట్లాడారా మనకేం తెలియదు. అతి విశ్వాసం అనేది ఎప్పుడు కూడా చేటే. విశ్వాసంతో పనిచేయడం అనేది దేనికైనా మంచిది. ఇప్పుడు వాళ్ళు చెప్పిన విషయాలలో ఏది ముందు పడుతుందో కూడా తెలియదు. మేము డిమాండ్ చేస్తున్నాం, మెడికల్ కళాశాలకి స్వాగతిస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు వచ్చినారు, శంకుస్థాపన చేసినారు, గంధమల్లకు శంకుస్థాపన చేసినారు. వీఆర్ వెరీ హ్యాపీ. మేము కూడా సహకరిస్తాం. పబ్లిక్ ఎవరన్నా అడ్డుపడితే మేము వచ్చి వాళ్ళకి సంధాయిస్తాము. తప్పకుండా ఆ పనులు జరిగే విధంగా మా సహకారం ఉంటుంది. బట్ ఎప్పుడు మొదలు పెడతావు, ఎప్పుడు పూర్తి చేస్తావు, ఎప్పుడు ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తావు. నెంబర్ 2 దురదృష్టం ఏంటంటే మధు, కొన్ని విషయాలు ఇందాక మీరు అడిగినారు,
మీకు ఎందుకు వెనక్కిపోతుందని అనిపిస్తుంది అన్నారు. నేను చెప్తాను, కేసీఆర్ గారు ప్రతి జిల్లాలో మెడికల్ కళాశాల పెడతామన్నారు. పెడతామన్నప్పుడు మా జిల్లాకు రాలే వాస్తవంగా. 7 కళాశాలలే అసెంబ్లీలో పేర్లు చదివినప్పుడు, 7 జిల్లాల పేర్లు చదివినప్పుడు నేను మా భువనగిరి ఎమ్మెల్యే గారు శేఖర్ రెడ్డి గారు ఇద్దరం కలిసి సార్ దగ్గరికి వెళ్ళి అడిగాం, మా జిల్లా లేదు సార్ అని. నీకెందుకమ్మా, ఎయిమ్స్ ఉందిగా మీకు, ఎయిమ్స్ ఉంది కదా మీకు అన్నారు. అప్పుడేం మాట్లాడలేకపోయినా తర్వాత బయటకు వచ్చినాక ఆలోచించుకున్నాను. తర్వాత మళ్ళీ సార్ని కలిసినప్పుడు చెప్పినాను, సార్ ఎయిమ్స్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ కదా సార్, మనం ప్రతి జిల్లాలో పెట్టాలనుకున్నప్పుడు మనం కూడా ఒకటి ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది. ముఖ్యంగా నా ఇష్టం ఏంటంటే తిరుపతిలో ఎట్లయితే ఎస్వి యూనివర్సిటీ ఉందో భవిష్యత్తులో స్వామి పేరు మీద ఒక యూనివర్సిటీ చేసుకుంటే బాగుంటుంది. స్వామివారి పేరు మీద SLNS వైద్య కళాశాల పెట్టుకుందాం సార్ అంటే ఆయన ఒక నిమిషం ఆలోచించి నేను హరీష్తో మాట్లాడతా, ఆలోచన చేద్దామని అన్నారు. సార్ చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. దానికి అనుకూలంగానే నిర్ణయం కూడా తీసుకున్నారు. మాకు మెడికల్ కళాశాల కేసీఆర్ గారు ఉన్నప్పుడే శాంక్షన్ అయింది, జీవో కూడా వచ్చింది. మెడికల్ కళాశాల శాంక్షన్ అయింది. దాని తర్వాత ఇంకో జీవో వచ్చింది. 433 పోస్టులు శాంక్షన్ చేస్తూ జీవో ఇచ్చారు. అంటే డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి, నర్సు కావచ్చు, మనం చూస్తున్న డాక్టర్లు కావచ్చు, ప్రొఫెసర్లు కావచ్చు. ఒక 433 పోస్టులు శాంక్షన్ చేస్తూ ఒకటి వచ్చింది. రెండో జీవో ఏమొచ్చిందంటే ప్రతి అకాడమిక్ ఇయర్, ప్రతి విద్యా సంవత్సరం 100 సీట్లు కేటాయిస్తున్నట్టుగా, మెడికల్ కళాశాలలో 100 సీట్లు కేటాయిస్తున్నట్టుగా మెడికల్ కళాశాల 300 పడకల ఆసుపత్రిగా మంజూరు చేయడం జరిగింది. దురదృష్టం ఏంటంటే వెనక్కిపోతుందనే మాటకు మీకు ఉదాహరణ ఇదే. అది కొడంగల్కి తీసుకుపోతున్నారని మాకు సమాచారం వచ్చింది. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కొడంగల్ తీసుకుపోతున్నారని సమాచారం వస్తే నేను వెంటనే ఇప్పుడున్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారి దగ్గరికి రిప్రజెంటేషన్ తీసుకొని వెళ్ళాను. వారికి వివరంగా చెప్పినాను, సార్ ఎట్టి పరిస్థితిలో ఒక సెంటిమెంట్తో మేము ఇది శాంక్షన్ చేసుకున్నాము కాబట్టి దీన్ని ఉంచండి. అదనంగా ఏముంది సార్, మీ పవర్ మీదే, అధికారం మీదే. రేవంత్ రెడ్డి గారు తలుచుకుంటే, ముఖ్యమంత్రి గారు తలుచుకుంటే అదనంగా ఇంకో కాలేజ్ కొడంగల్లో పెట్టుకుంటారు, ఏముంది, ఇది తీసుకెళ్ళొద్దు అని చెప్పి వారికి విజ్ఞప్తి చేసి వచ్చినాం మేము. తర్వాత నేను నెక్స్ట్ డే ప్రెస్ మీట్ కూడా పెట్టినాం. యార్ట్లో ప్రెస్ మీట్ పెట్టి ఎట్టి పరిస్థితిలో దీన్ని తీసుకుపోతే మేము ఊరుకునేదని చెప్పి చాలా గట్టిగా మాట్లాడినా. అప్పటి వరకు మా ఎమ్మెల్యేకి తెలియదు. నేను ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత తెలిసింది వాళ్ళకు. అప్పుడు హడావిడిగా పాపం ఆయన పరిగెట్టి, మరి ఆయన బదనాం అవుతాడు కదా, నేను తెచ్చిన దాన్ని అయితే ఆయన వదులుకున్నాడు అవుతాడు కాబట్టి వెంటనే హడావిడిగా మంత్రి గారిని పట్టుకొని పోయి ఏదో మొత్తానికి ఆయన పాటలు ఆయన పడ్డాడు. మొత్తానికి మెడికల్ కళాశాల మళ్ళీ కొత్తగా ఇచ్చినట్టుగా చేసినారు. ఏం నష్టం జరిగింది చెప్తా. మేము శాంక్షన్ చేసినప్పుడు 300 పడకల ఆసుపత్రి, ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు, 220 పడకల ఆసుపత్రి. మేము మంజూరీ ఇచ్చినప్పుడు దాంట్లో చాలా స్పష్టంగా 100 సీట్ల అడ్మిషన్స్, ప్రతి విద్యా సంవత్సరం 100 సీట్లు మనం అక్కడ పిల్లలకి చదువుకునే అవకాశం కల్పిస్తున్నాం. ఈరోజు మీరు చేసింది ఏంది, 50 సీట్లు, సగం తగ్గింది. వెనక్కిపోతున్నామనే మాట అంత ఉట్టగానే ఆధారాలు లేకుండా మాట్లాడాం కదా. ఇట్లా చూసుకుంటే అంటే ఇందాక నేను పవర్ ఫెయిల్యూర్ అని చెప్పినాను, ఇది మన తాగునీళ్ళ కష్టాలు, సాగునీళ్ళ కష్టాలు అని చెప్పినాను. అట్లాగే విద్యా రంగంలో కూడా ఈ విధంగా వెనక్కి నెట్టేస్తే ఎట్లా చెప్పండి. గవర్నమెంట్కి కెపాసిటీ ఉంటే, బడ్జెట్ ఉంటేనే కేటాయింపులు చేస్తారు, శాంక్షన్స్ ఇస్తారు. అట్లా మేము చేసిన దాన్ని మీరు ఎందుకు మారుస్తున్నారని అడుగుతున్నాం. వాట్ ఈజ్ యువర్ ఇంటెన్షన్? నేను 100 పడకల ఆసుపత్రి మంజూరు చేయించి ఏది వైద్య కళాశాల వస్తుందో రాదో అనే ఆలోచనతో అంతకుముందే యారుగుట్టకి భక్తులు విపరీతంగా పెరుగుతున్నారు కాబట్టి వచ్చిన భక్తులకు సౌకర్యంగా ఉండాలంటే అక్కడ యారుగుట్లో 6 పడకల ఆసుపత్రి అంటే ప్రైమరీ హెల్త్ సెంటర్ మాత్రమే ఉంది. కాబట్టి ఇక్కడ కూడా 100 పడకల ఆసుపత్రి కావాలని చెప్పి కోరితే అప్పుడు ప్రభుత్వం మంజూరు చేసింది. దానికి ఫౌండేషన్ స్టోన్ కూడా వేసినాం మేము. హరీష్ రావు గారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఆయన వచ్చి దానికి ఫౌండేషన్ స్టోన్ కూడా వేసినారు. ఇప్పటికీ ఆ ఫౌండేషన్ స్టోన్ అక్కడ ఉంది. దాన్ని రద్దు చేసినారు. ఎందుకు రద్దు చేసినారు? ఏ ఉద్దేశంతో రద్దు చేసినారు? అంటే కేసీఆర్ ఆన వాళ్ళు, మీరు అన్నట్టు ఇంతకుముందుకు కేసీఆర్ ఆన వాళ్ళని తుడిపేయడమే వాళ్ళ లక్ష్యమా? ఏం చేస్తున్నారు? మా ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారు నేను అడగదలుచుకున్నాను. ఇప్పుడు సరే కాలేజీ రద్దయింది, దాని గురించి ఆలోచించాలా, కొట్లాడాలా, మళ్ళీ దాన్ని తప్పకుండా కట్టించే ప్రయత్నం చేయాలి. రెండోది, కేసీఆర్ గారు గుట్ట దేవాలయాన్ని అభివృద్ధి చేస్తున్నప్పుడు రోడ్డు కూడా వెడల్పు చేసినారు. రోడ్డు వైడనింగ్లో చాలా దుకాణాలు పోయినాయి.
చాలామంది ఇండ్లు కూడా పోయినాయి. ఆ రోజు మేము మాట ఇచ్చినాం. స్వయంగా కేసీఆర్ గారు నేను చెప్తే వాళ్ళందరినీ పిలువమ్మా, నేను మాట్లాడతా వాళ్ళతో అన్నారు. వాళ్ళందరినీ ఒక దగ్గర చేరిస్తే అక్కడ ఎక్కడైతే మేము దుకాన్లు కట్టిస్తామనుకున్నామో అక్కడికే పిలిపించారు సార్. అక్కడే వాళ్ళందరితో స్వయంగా ఒక ముఖ్యమంత్రి మాట్లాడారు. రేవంత్ రెడ్డికి ఆ ధైర్యం ఉందా? ఒక ముఖ్యమంత్రి యాదగిరిగుట్ట టౌన్లో ఎక్కడైతే మేము షాపింగ్ కాంప్లెక్స్ కట్టించాలనుకుంటున్నామో ఆ స్థలం దగ్గరికి స్వయంగా వారే నష్టపోతున్న దుకాణదారులను పిలిపించి, అరే ఇంత గొప్పగా నేను దేవాలయాన్ని డెవలప్ చేస్తున్నప్పుడు దీని మీద ఆధారపడి బతుకుతున్న మిమ్మల్ని ఎట్లా ఆగం చేస్తా? గుడి గొప్పగా ఉండాలి కానీ మీరు గొప్పగా ఉండొద్దు దానయ్య, మీరు కూడా గొప్పగా ఉండాలి. రేపు భవిష్యత్తులో భక్తులు పెరుగుతారు. భక్తులు పెరిగినప్పుడు మీ వ్యాపారాలు కూడా పెరుగుతాయి. మీరు కూడా గొప్పగా ఉండాలని నేను ఆలోచిస్తాను. నేను ముఖ్యమంత్రిగా ఒక పెద్ద మనిషిగా, తెలంగాణ పెద్ద మనిషిగా నా వాళ్ళు బాగుండాలని చూస్తా కదా. తెచ్చుకుందే అందుకు తెలంగాణ. మీకు నేను అన్యాయం చెయ్య. 1000 SFT షాపు నేను కట్టిస్తా. ఇగో ఈ స్థలంలో కట్టిస్తా. ఈవెన్ మ్యాప్ ముందర పెట్టి, లేఅవుట్ ముందర పెట్టి, పేపర్ ముందర పెట్టి, ఇగో ఇట్లా దుకాణాలు వస్తాయి, ఇగో ఇక్కడ మీకు అన్నదాన సత్రం ఉంటుంది, ఇక్కడ బస్ స్టాండ్ ఉంటుంది, ఇక్కడ డిస్పెన్సరీ ఉంటుంది, ఇక్కడ పోలీస్ స్టేషన్ ఉంటుంది, ఇక్కడ కళ్యాణ కట్టు ఉంటుంది. ఇంత బాగా వాళ్ళకి అందరికీ నచ్చే విధంగా, మెచ్చే విధంగా సాధారణ పౌరులను కూడా అక్కడ కూర్చోబెట్టుకొని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ధైర్యాన్ని నింపినారు. ఒక మాట ఇంకో మాట కూడా అన్నారు, ఇది నేను కట్టిస్తా, మీరు కట్టుకుంటానంటే కేటాయిస్తా, కానీ మీరు కట్టుకోలేరు. ఎందుకంటే ఈ నేలలో ఏదైనా కన్స్ట్రక్షన్ చేయాలంటే 7 ఫీట్లు 8 ఫీట్ల బునాది వేయంది కాదు, అంత డబ్బులు మీరు పెట్టుకోలేరు. అందుకే నేనే కట్టిస్తా. 1000 SFT అంటే చాలా పెద్ద షాప్ అండి, అది చాలా పెద్ద షాప్. నేను కట్టిస్తా, మీరు కొంచెం బాగైన తర్వాత నేను పిల్లర్లతో కట్టిస్తా, మీరు కొంచెం బాగైన తర్వాత పైన ఇంకో ఫ్లోర్ వేసుకోండి మీరు, కానీ టెంపుల్ డెకరేషనే ఉండాలి. దేవాలయం యొక్క తోరణాలు ఎట్లా ఉంటుందో అట్లనే ఉండాలి. షాపింగ్ కాంప్లెక్స్ కూడా అట్లా ఉండాలి. రేపు మీరు ఇల్లు కట్టుకున్న ఆ డిజైన్ మీరు మెయింటైన్ చేయండి. ఇంత భరోసా ఇచ్చినారు సార్. 220 షాపులు పోయినాయండి. 220 షాపులకి మేము లేఅవుట్ తయారు చేసినాం. 250 షాపులు అవుతున్నాయి. ఒక 30 దేవస్థానంకి అప్పచెప్తే వాళ్ళు దానికి రాబడి, దేవాలయానికో రాబడి అని అనుకున్నాం. 220 షాపులు ఇప్పటివరకు ఎందుకు ఇవ్వలేకపోయినారు? ఏమైంది ఆ ప్రాసెస్? ఏమైంది? నువ్వు కాంట్రాక్టర్ పిలవాలా, అధికారులు పిలవాలా, పని ఎంతవరకు వచ్చిందో చూడాలా, జరగకపోతే ఎందుకు జరుగుతలేదో చూడాలా. వాళ్ళు రోడ్డు మీద పడ్డారు, వాళ్ళకి ఏం చేస్తున్నావు నువ్వు? ఓ ఎమ్మెల్యే అయిన తర్వాత నీ బాధ్యత. మేము చేయలేకపోయినాం. నేను వచ్చేసరి నా టర్మ్ అయిపోయే వరకు 64 షాపులు పూర్తి అయిపోయినాయి. 64 షాపుల వాళ్ళకి మేము పట్టాలు ఇచ్చినాం, మిగతాయి పూర్తి కాలేదు. నీ బాధ్యత ఏంటిది? కన్స్ట్రక్షన్ అయిందండి, ఇప్పుడు మీరు వెళ్ళినా కనిపిస్తుంది. కన్స్ట్రక్షన్ అయింది, దానికి సున్నాలు వేయాలా, ఎలక్ట్రిఫికేషన్ చేయాలా, షట్టర్ బిగించాలా. ఈ మిమ్మల్ని పనులు వాళ్ళంతా నీ ఓటర్లే కదా, వాళ్ళంతా లోకలే కదా, వాళ్ళకి ఎందుకు నువ్వు సాయం చేయలేకపోతున్నావు? మేము యాదగిరిగుట్టను 60 కేజీల గోపురం పెట్టి తర్వాత పెద్ద జోక్ ఇది. దేవుడి మీద కూడా ప్రమాణాలు చేసి మాట తప్పిన వాళ్ళు. ఇంకా ఇది చిన్న అబద్ధం, చాలా చిన్న అబద్ధం ఇది. 64 కిలోలు పెట్టి నేను చేయించిన అని వారు చెప్తున్నారు. వాస్తవంగా కేసీఆర్ గారు భక్తులకు కూడా మా వంతు ఏదైనా దేవుడికి చేయాలనుకునే వాళ్ళు, సెంటిమెంట్ ఉన్నవాళ్ళు, గుట్టలో నాది కూడా కొంచెం కాంట్రిబ్యూషన్ ఉంది, దేవాలయంలో నాది కొంచెం కాంట్రిబ్యూషన్ ఉంది, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీకు ఒక అవకాశం ఇస్తున్నా. ఏది దేవాలయం పైన స్వామివారు ఉన్న గుహ ఉంది కదా, ఆ పైన ఏదైతే అది చెప్పాలంటే 7 గోపురాలు ఉన్నాయి. ముఖ్యంగా విమాన గోపురం ఏదైతే ఉందో ఆ గోపురానికి స్వర్ణ తాపడం చేద్దాం అనుకుంటున్నాము. భక్తులు ఎవరైనా శ్రద్ధతోని భక్తితోని మీరేమైనా ఇవ్వదలుచుకుంటే ఇవ్వండి. మీకు తోచినంత బంగారం, గ్రామ్ బంగారం ఇస్తారా, తులం బంగారం ఇస్తారా, మీకు ఎంత వీలైతే అంత బంగారం మీకు అవకాశం ఇస్తున్నా వినియోగించుకోండి అంటే చాలామంది భక్తులు వాస్తవంగా ఇచ్చారు. కొందరు కేజీ బంగారం ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎమ్మెల్యేలు కూడా వచ్చి స్వయంగా బంగారం సమర్పించిపోయిన వాళ్ళు ఉన్నారు. ఒక నియోజకవర్గంలో ఉన్న భక్తులు మనం పోయి ఇచ్చొద్దామని ఎమ్మెల్యే గారిని అప్రోచ్ అయితే అందరూ కలిసి కాంట్రిబ్యూట్ చేసుకొని వాళ్ళు ఎంతైతే డబ్బులు జమ చేసినారో అవి అక్కడ ఉన్న గీతా గారికి ఇచ్చి దీంతో ఎంత బంగారం వస్తే అంత తీసుకోండి అని చెప్పి దాతలుగా నిలిచిన వాళ్ళు ఉన్నారు. అట్లా సమీకరించుకున్న బంగారమే 64 తులాలు, 64 కిలో, 64 కిలోలు. దానికి తోడు అది సరిపోవట్లే అని చెప్పి అప్పుడున్న ఈఓ గారే స్వయంగా చెప్పిన మాట ఏంటంటే, ఇప్పుడున్నది సరిపోవట్లేదు, గతంలో స్వామివారి హుండీలో వేసిన బంగారం ఏదైతే ఉందో ఆ బంగారం ఈ బంగారం కలిపి మేము స్వర్ణతాపడం చేయాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పినారు. చాలా స్పష్టంగా వారు మీడియాలో కూడా చెప్పినారు.
సో దాని ప్రకారమే స్వర్ణ తాపడం అనేది జరిగింది. ప్రభుత్వం నుంచి నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఒక్క రూపాయి కూడా ఇప్పటి వరకు యాదగిరిగుట్ట దేవస్థానానికి కేటాయించలేదు. వైటీడీఏ ఏర్పాటు చేసింది కేసీఆర్ గారు. యాదాద్రిని తీసేసి యాదగిరి గుట్టగా చేస్తాం, ఆటో వాళ్ళకి పైకి ఎక్కడానికి మేము పర్మిషన్స్ ఇస్తాం. యా, మంచి పనులే, మంచి ఆలోచనలే, కానీ చేష్టలు కూడా అట్లా ఉండాలి. అభివృద్ధి చేస్తున్నాం అని చెప్తున్నాం. యా, వైటీడీఏ అనేది 2015లో స్థాపించబడ్డ సంస్థ. వైటీడీఏ చైర్మన్ స్వయంగా ముఖ్యమంత్రి గారు, వైస్ చైర్మన్ కిషన్ రావు గారు, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసరు. వాళ్ళు శిల్పారామం రూపకర్త వారు. సో వారు వైస్ చైర్మన్, ఇప్పుడు కూడా వారే వైస్ చైర్మన్గా ఉన్నారు. దాంట్లో సభ్యులు ఎవరు, వైటీడీఏ కమిటీలో సభ్యులు ఎవరు, భువనగిరి శాసనసభ్యులు, ఆలేరు శాసనసభ్యులు. అప్పుడు మేము ఉన్నాం ఎమ్మెల్యేగా, అప్పుడు మేము అందులో కమిటీలో ఉన్నాం. ఇప్పుడు బీర్లైలే ఉన్నారు, అనిల్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు దాంట్లో సభ్యులు. వైటీడీఏ చేసింది ఏం చేసింది? వైటీడీఏ కేసీఆర్ గారు ప్రభుత్వం ఉండగా కేటాయించిన నిధులకు మించి మీరు అదనంగా ఏమన్నా నిధులు ఇచ్చారా? ఇస్తే బయట పెట్టండి, శ్వేతపత్రం రిలీజ్ చేయండి. దేవస్థానానికి వస్తున్న నిధులను మీరు వేరే కార్యక్రమాలకు వాడుకుంటున్నారనే విషయాన్ని మేము రుజువు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. వాడుకోలేదని చెప్పడానికి మీరు శ్వేతపత్రం రిలీజ్ చేస్తారా? దేవాలయానికి ఈ ప్రభుత్వం నుంచి, కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఇన్ని నిధులు కేటాయించడం అని చెప్పడానికి ఎక్కడైనా స్కోప్ ఉంటే చూపించండి. అటు వైటీడీఏ కానీ ఇటు దేవస్థానానికి కానీ ఎక్కడ కూడా రూపాయి కూడా కేటాయించలేదు. పైగా దేవస్థానానికి వచ్చిన రాబడిని వేరే కార్యక్రమాలకు మీరు వాడుకుంటున్నారు. ఎంత అన్యాయం ఇది! ఇక మా ఎమ్మెల్యే గారి గురించి కొన్ని అంటే జోక్స్ కూడా ఉన్నాయి. వారు ఇంతకుముందు చెప్పినట్టు మేము అది చేసినాం, ఇది చేసినాం, ఏం చేసినాం, ఎట్లా చేసినాం, ఎక్కడి నుంచి చేసినాం. నేను డార్మెటరీ హాల్ కట్టించినా అని చెప్పుకుంటాడు ఆయన. డార్మెటరీ హాల్ ఎక్కడిది? ఒక ఇటుక తెచ్చినావా, లేకుంటే తట్టడి సిమెంట్ తెచ్చినావా? గుట్ట మీద డార్మెటరీ హాల్ కట్టినా, గుట్ట మీద భక్తులు పడుకోవడానికి అవకాశం లేకుండా చేసినారు. నిద్ర చేసే ఆనవాయితీ ఉంది అని చెప్పి వారు చెప్తూ ఉంటారు. సరే, నిద్ర చేసే ఆనవాయితీ ఉంది, కరెక్టే. అక్కడ భక్తులకు పడుకోవడానికి నేను ఒక డార్మెటరీ హాల్ కట్టించిన అని చెప్తున్నావు. ఎక్కడ కట్టించినావు? గుట్టపైకి సిమెంట్ తీసుకుపోయినావా? గుట్టపైకి ఒక ఇటుక తీసుకుపోయినావా? ఎక్కడ కట్టించినావు? కేసీఆర్ గారు బస్టాండ్లో దిగిన తర్వాత గుట్టపైన బస్టాండ్ ఉంటుంది. బస్సులు ఎక్కడైతే దింపుతున్నారో భక్తుల్ని, అక్కడి నుంచి మళ్ళీ పైకి వెళ్ళాలి, దైవ దర్శనానికి మళ్ళీ పైకి వెళ్ళాలన్నమాట. సో వీళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పి వాళ్ళకి ఎక్స్కలేటర్స్ పెట్టారు. ఎవరికి? వృద్ధులకు, వికలాంగులకు ఎక్స్కలేటర్స్ ఉంటే మంచిదని చెప్పి ఎక్స్కలేటర్స్ పెట్టినారు. ఎక్స్కలేటర్స్ పెట్టినప్పుడు కొందరు ఆయాసపడేవాళ్ళు కూర్చోవడానికి ఒక వెయిటింగ్ హాల్ కూడా పక్కకే, ఎక్స్కలేటర్స్ ఎక్కడైతే ఏర్పాటు చేసినామో దాని పక్కకే ఒక వెయిటింగ్ హాల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఫర్నిచర్ ఏం లేదు, బట్ ఓపెన్ హాల్ అయితే ఉంది. వీరు దానికి కర్టెన్స్ వేసేసి నేను డార్మెటరీ హాల్లో ఏర్పాటు చేసిన అని చెప్తారు. ఈ దానికి ఏం చెప్తాం చెప్పండి? జోక్ అన్నది కదే మరి. ఓకే, రీసెంట్గా ఐలయ్య గారి మీద ఏదో కోర్టుల కేసు ఉంది, అఫిడవిట్లో ఫాల్స్ చేసిండు, అఫిడవిట్లో తప్పుడు సమాచారాన్ని పొందుపరిచిండు అనే వార్త. అది నేను పత్రికలో చూసినాను. వారు అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చినారని నేను కూడా అఫిడవిట్లో చూసినాను. కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేసినాను. వాస్తవంగా దాంట్లో అంటే వారు కూడా ఎవరైతే కేసు వేసినారో అతను ఫస్ట్ హైకోర్టులో కేసు వేసిండు. నేను తెలుసుకున్న విషయం, హైకోర్టులో కేసు వేసిండు. హైకోర్టు వాళ్ళు దాన్ని పరిశీలించి ఇది ఎలక్షన్ కమిషన్కి మేము రాస్తున్నాము, ఎలక్షన్ కమిషన్ దీన్ని ఏదో తేల్చండి అని చెప్పి వాళ్ళకి రాశారు. ఎలక్షన్ కమిషన్ ఏం చేసిందంటే, మాకు అంటే ఏ టైం వరకు మాకు రావాలనో కంప్లైంట్, ఆ టైం దాటిపోయింది కాబట్టి కంప్లైంట్ మేము పరిశీలించలేము, దీన్ని ప్రజాప్రతినిధుల కోర్టుకు మేము ట్రాన్స్ఫర్ చేస్తున్నామని చెప్పారు. సో ఇప్పుడు ప్రజాప్రతినిధుల కోర్టుకు వచ్చింది. అది నిజానిజాలు చట్టం చూసుకుంటుంది. అక్కడ ఉన్న చట్ట ప్రకారం ఏం జరుగుతుందో జరుగుతుంది. ఇప్పుడు ఐలయ్య గారు ఏం చేసినారు? హైకోర్టుకు సబ్మిట్ చేసిన దాంట్లో కానీ ఎలక్షన్ కమిషన్కు విచారణలో ఆయన సబ్మిట్ చేసిన విషయాలు చూస్తే, నేను కావాలని తప్పు చేయలేదు, అనుకోకుండా పొరపాటు జరిగిందని చెప్తున్నారు ఆయన. అంటే ఇంటెన్షనలీ చేయలేదు, ఆయన సబ్మిట్ చేసినది ఇంటెన్షనలీ చేయలేదు, బట్ తప్పు జరిగిందని ఒప్పుకున్నాడు. ఇంటెన్షనలీ అంటే ఏంటి? కానీ తప్పు జరిగిందని నువ్వు ఆయనే ఒప్పుకుంటున్నాడు కదా. అంటే టైపింగ్ మిస్టేక్స్ చేయాలని చేయలేదు. ఒకటబ్బా, నేను ఆ మనిషిని చంపాలనుకోలేదు, పొడిచి చూస్తారా? పొడిచినా కానీ చచ్చిపోతాడు అనుకోలే. నేను హత్య చేయాలనుకోలేదు, కావాలని చేయలేదు.
తొందరలో పొడి చేసిన ఎట్లా చేసినా క్రైమే కదా. క్రైమే కదా. నీ తప్పు నువ్వే ఒప్పుకున్నావు. ఒప్పుకున్నప్పుడు నువ్వు తప్పు జరిగిందని అన్నప్పుడు నీ తప్పును నువ్వు సబ్మిట్ చేస్తున్నప్పుడు దానికి జవాబు కూడా నువ్వే ఉండాలి. అధికారంలో ఉన్నావు కాబట్టి నీ అధికారాన్ని ఉపయోగించుకొని నీ ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని నువ్వు తప్పించుకునే ప్రయత్నం చేస్తుండొచ్చు. కానీ కనీసం స్పష్టంగా తప్పు జరిగిందని నువ్వే ఒప్పుకున్నావు. కావాలని చేయలేదని చెప్తున్నావు. నువ్వు కావాలని చేసినా కావాలని చేయకపోయినా ఒక పోటు పొడిచినావు అంటే మనిషి ఉంటాడా పోతాడా అనేది అందరికీ అర్థమయ్యే విషయం. దాన్ని వదిలేస్తున్నాను నేను, దాని గురించి ఎక్కువ మాట్లాడదు. ఇప్పుడు ఎందుకు మేడం తెర మీదకి వచ్చింది ఇన్ని నెలలు అవుతున్న తర్వాత? మీకు తెలియని విషయాలు ఏమున్నాయండి? కోర్టుకు పోయినాయి అంటే ఆ వాయిదాల మీద వాయిదాలు, ఎంక్వైరీలు రకరకాలు జరుగుతుంటుంది. అట్లా కొంచెం టైం పట్టినట్టుంది. సో దీని ద్వారా ఏమన్నా ఐలయ్య గారికి ఏమన్నా ఎఫెక్ట్ పడే అవకాశం ఉందా? 2 రోజుల క్రితం తెలిసింది, పేపర్లో వస్తే తెలిసింది నాకు. ఎవరో కోర్టుకు పోయిన ఆయన మీద అనే విషయం కూడా ఎవరికి తెలియదు. మొన్న అది న్యూస్ పేపర్లో రావడం వల్ల తెలిసింది. దీని ద్వారా ఏమన్నా ఐలయ్య గారికి ఏమన్నా ఎఫెక్ట్ పడే అవకాశం ఉందా? బట్ డెఫినెట్గా ఇంప్రెషన్ అయితే ప్రజలలో ఒక చర్చ జరిగింది అనుకోండి, ఇట్లనట్ట కదా అట్లనట్ట కదా అనేది చర్చ జరుగుతుంది. ఓకే, రాజా సింగ్ మొన్న బీజేపీ పార్టీకి రాజీనామా చేసి మీ పార్టీలోకి వస్తున్నాడు అనేది తెలిసింది, వాస్తవేనా మేడం? మా పార్టీలోకి వస్తే మేము స్వాగతిస్తాం, వద్దనేది ఏం లేదు. బీజేపీలో ఎందుకు రాజీనామా చేస్తుండ అనేది కూడా కొంచెం ఆలోచిస్తాం కదా. అంటే తనకి అవకాశం ఇస్తే ఉంటా, అవకాశం ఇవ్వకపోతే ఉండా. ఆయన అసలు అంటే మొదటి నుంచి బీజేపీ అంటే ఇంకా ట్రేడ్ మార్క్, కట్టర్. అవునా కదా, ట్రేడ్ మార్క్. అట్లాంటి వ్యక్తి బీజేపీ పార్టీని వదలాల్సిన పరిస్థితి ఏంది? తన సొంత పార్టీని, పుట్టి పెరిగిన పార్టీని, అవకాశాలు ఇచ్చిన పార్టీని వదిలేసుకొని ఇంకో పార్టీలోకి వస్తున్నాడు అన్నప్పుడు ఖచ్చితంగా పార్టీ ఆలోచిస్తుంది. మా అధిష్టానం, బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఆలోచిస్తుంది. అతను మన పార్టీకి సూట్ అవుతాడు, మళ్ళీ ఏమీ ఇట్లాంటి ఇబ్బందులు రావు అనుకున్నప్పుడు స్వాగతిస్తాం. సో ఇప్పుడు లేటెస్ట్ టాపిక్ బనకచెర్ల గోదావరి జలాల నీటిని ఆంధ్రాకి తరలించకపోతున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు, వాస్తవమేనా మేడం? వాస్తవమే. గోదావరి జలాలు గతంలో సముద్రంలో కలిసిపోతున్నాయి అనుకున్నప్పుడు మన రాష్ట్ర సాధకుడు కేసీఆర్ గారు నీళ్ళ గురించి కొట్లాడే కదా మనం తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం, నీటి వాటా విషయంలో మనకు అన్యాయం జరుగుతుందని చెప్పి తెచ్చుకున్నామనే ఉద్దేశంతో కాళేశ్వరం ప్రాజెక్ట్ని చేపట్టడం జరిగింది. దాంతోపాటు అనేక ప్రాజెక్టులు, అటు ఖమ్మం జిల్లాకు, ఇటు వరంగల్ జిల్లా, ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లా, అన్ని జిల్లాలకు, కరీంనగర్, నిజామాబాదు, ఆదిలాబాదు, మెదక్ జిల్లా, ఇట్లా అనేక జిల్లాలకు ఇది నీటి పారుదల చేయాలనే ఉద్దేశంతో గోదావరి జలాల్ని సద్వినియోగం చేసుకునే విధంగా మనం అనేక ప్రాజెక్టులు, కాలువలు నిర్మాణం చేసుకున్నాం. బ్యారేజ్లు, లిఫ్ట్ ఇరిగేషన్, ఈవెన్ మిషన్ కాకతీయ, చెక్ డ్యామ్లు, ఇవన్నీ కలుపుకుంటేనే గోదావరి జలాల్ని మనము ఇన్ని జిల్లాలకు ఇవ్వగలుగుతామనేది ఒక ఆలోచన. దాంతోపాటు కృష్ణా జలాల్ని కూడా వాడుకోవడానికి, కృష్ణా జల అన్ని అనుమతులతో కట్టుకున్నాం మనం. గోదావరి మీద బ్యారేజ్లు కానీ ఏ నిర్మాణమైనా అన్ని అనుమతులతో మనం కట్టుకున్నాం. కృష్ణా జలాల్లో కూడా మన వాటా తేల్చాలని చెప్పి ఒక ఉద్యమమే చేశారు కేసీఆర్ గారు. వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా ట్రిబ్యునల్ ఏర్పాటు చేయమని కొట్లాడి ట్రిబ్యునల్ని కూడా ఏర్పాటు చేయించుకున్నాం సెక్షన్ 3 ద్వారా. ఆ ట్రిబ్యునల్లో మన వాదనలు వినిపిస్తూ ఉన్నాం. మన వాదనలు ఏంటి? గతంలో తెలంగాణ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 812 టీఎంసీలు, అంటే దాంట్లో కర్ణాటక వాటా, మహారాష్ట్ర వాటా, మన వాటా ఇవన్నీ చూసుకుంటే మనకు రావాల్సిన వాటా 812. ఎప్పుడైతే రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఆంధ్రాకు 511 టీఎంసీలు, మనకు 299 టీఎంసీలు. ఎందుకు మనకు తక్కువ, ఎందుకు ఆంధ్రాకు ఎక్కువ అంటే ఆంధ్రాలో ఆల్రెడీ నీటి వినియోగం చేసుకోవడానికి ప్రాజెక్టులు కట్టున్నాయి, ఇక్కడ కట్టి లేవు. సో రైట్ కింద వాళ్ళు తీసుకోవడానికి అవకాశం ఉంది. మాకు ఆల్రెడీ ఇన్ని ప్రాజెక్టులు ఉన్నాయి, ఇంత కెపాసిటీ ఉంది, స్టోరేజ్ చేసుకునే కెపాసిటీ ఉంది, వృధాగా సముద్రంలో పోయే కంటే మేము వీటిని నిలుపుకునే కెపాసిటీ మాకు ఉంది. కాబట్టి ఒక రైట్ కింద వాళ్ళు 511 టీఎంసీలు రైట్ కింద అడిగే అవకాశం వాళ్ళకు వచ్చింది. 12 టీఎంసీల రైట్ కింద అవకాశం వాళ్ళకు వచ్చింది. మన దగ్గర ప్రాజెక్టులు లేవు, స్టోర్ చేసుకునే కెపాసిటీ లేదు, అవి వెళ్ళిపోతూనే ఉంటాయి, వాటిని ఆపుకునే పరిస్థితి లేదు. కాబట్టి మనం నష్టపోయినాం. తర్వాత సారు మళ్ళీ ఖచ్చితంగా మళ్ళీ ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని కొట్లాడి ట్రిబ్యునల్ని ఏర్పాటు చేయించుకున్నాక ఏం జరిగింది? మన వాదనలు వినిపిస్తున్నాం, మా హక్కు ఇంత, మా వాటా ఇంత అని మన వాదనలు వినిపిస్తూనే
అటు పాలమూరు రంగారెడ్డి జిల్లాల్లో మనం కావాల్సిన ప్రాజెక్టులు, కృష్ణా నీటిని నిలుపుదల చేసుకోవడానికి కావాల్సిన ప్రాజెక్టులు, రిజర్వాయర్లు మనం ఆల్రెడీ ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ నడుస్తూనే ఉన్నాయి. కొన్ని పూర్తయినాయి, కొన్ని పూర్తి కావాల్సినవి ఉన్నాయి. ఈ సందర్భంలో కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వాళ్ళు కొన్ని రిజర్వాయర్లు, కొన్ని మన రెగ్యులేటర్స్ పెట్టుకుంటున్నారు. బనకచెర్ల అనేది ఒక రెగ్యులేటర్ మాత్రమే. దానికంటే ముందు బొల్లంపల్లి దగ్గర ఒక రిజర్వాయర్ కడుతున్నారు. 150 టీఎంసీలు అండి. 150 టీఎంసీలు అంటే చెప్పండి. టీఎంసీ అంటే చాలామందికి సాధారణ పౌరులకు ఒక్క టీఎంసీ అంటే ఒక ట్యాంక్ బండ్లో నీళ్ళు నిలిచినంత. ఒక్క టీఎంసీ ఒక ట్యాంక్ బండ్ అంటే 150 టీఎంసీలు. అక్కడ మనం మల్లన్న సాగర్ 50 టీఎంసీలు కడుతుంటేనే అంత పెద్దదైనా కడతారా అని ఎక్కిరించినారు, హేళన చేసినారు, సాధ్యమవుతుందా అన్నారు, రకరకాలు మాట్లాడినారు. అది సాధ్యమైంది. మరి ఇప్పుడు 150 టీఎంసీలు ఎట్లా సాధ్యమవుతుంది? మనం చూసి నేర్చుకున్నాడు కదా చంద్రబాబు నాయుడు. నీళ్ళు ఎట్లా ఒడిచిపట్టాలని ఆయన కూడా నేర్చుకున్నాడు. సరే చేస్తున్నాడు. మనం చెప్పింది ఏంటంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుకుంటూ ఏమంటారంటే, కేసీఆర్ గారే ఒప్పుకున్నాడు. కేసీఆర్ గారు ఒప్పుకున్నది వాస్తవమే. వరద జలాలు నాకంత వాటా నీకింత వాటా, న్యాయపరంగా ధర్మంగా మనకు ఎట్లా వాటా జరగాలో అట్లా వాటా జరగాలని చెప్పి సిడబ్ల్యూసీ ముందు మన వాదన వినిపించినాము, ట్రిబ్యునల్ని ఏర్పాటు చేసుకున్నాము. ఆ విధంగా పోదామంటున్నారు. చంద్రబాబు నాయుడు అక్రమంగా కడుతున్నా, పర్మిషన్లు లేకుండా అక్కడ బ్యారేజ్లు కట్టుకుంటున్నారు, రెగ్యులేటర్ కట్టుకుంటున్నారు, కాల్వలు నిర్మాణం చేసుకుంటున్నారు, ఒక రిజర్వాయర్ నిర్మాణం చేసుకుంటున్నారు, అనేక కార్యక్రమాలు కింద చేస్తూ ఉన్నారు. చేస్తున్నప్పుడు ఒక్కదానికి కూడా పర్మిషన్ లేదండి. పర్మిషన్ లేకుండా నిర్మాణం చేస్తున్నాడు. 100% ఇల్లీగల్ అది. నెంబర్ 1. నెంబర్ 2 పాయింట్ ఏంటంటే, కేసీఆర్ గారు గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో మాట్లాడినప్పుడు వారు చెప్పిన విషయం ఏంటంటే, గోదావరి జలాల్ని మీరు మళ్ళించుకొని పోయేటప్పుడు మా వాటా మాకు రావాలంటే మీరు తీసుకుపోవాల్సిన రూట్ ఏంది? నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలంకు తీసుకెళ్ళండి. దానివల్ల ఏం జరుగుతుందంటే తెలంగాణ ప్రయోజనాలు కాపాడినట్టుగా అవుతుంది. ఆ తర్వాత మీకు రావాల్సిన వాటా మీకు వస్తుందని చెప్పినారు. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారంటే బైపాస్ చేసి తీసుకెళ్తున్నారు. నాగార్జున సాగర్లోకి కానీ శ్రీశైలం రిజర్వాయర్లోకి కానీ ఒక చుక్క నీరు రాకుండా పర్మిషన్ లేదు. మనం ఏమని ఒప్పందం చేసుకున్నామంటే, వారికి ఓకే అని ఎందుకు చెప్పినారు కేసీఆర్ గారు, మీరు నాగార్జున సాగర్ వయా శ్రీశైలం నీళ్లు తీసుకెళ్ళండి అని చెప్పినారు. పోతిరెడ్డిపాడికి నీళ్ళు రావాలంటే ఇట్లా తీసుకెళ్ళమని చెప్పినారు. వారేం చేస్తున్నారు? ఆ తెలంగాణకి ఎందుకు ఇవ్వాలి నీళ్లు? కుట్ర. తెలంగాణకు నీళ్ళు ఎందుకు ఇవ్వాలని చెప్పి నాగార్జున సాగర్కు సంబంధం లేకుండా, శ్రీశైలం రిజర్వాయర్కి అక్కడ ఉన్న డ్యామ్కి సంబంధం లేకుండా పక్కన నుంచి తీసుకెళ్ళిపోయి పర్మిషన్లు లేకుండా తీసుకుపోతున్నారు. దీని వెనకాల ఉన్న కుట్ర ఏంటంటే, మళ్ళీ రేపు రైట్ కింద తీసుకుంటారు. గోదావరి జలాల్లో మనకున్న రైట్ ఈ రోజు మనకున్న హక్కు ఎంత అంటే 2918 2918 టీఎంసీ మన వాటా. ఈ నీళ్లను మనం నిలుపుకోవడానికి అనేక ప్రయత్నాలు చేసినాం. అనేక ప్రాజెక్టులు కట్టుకుంటున్నాం, రిజర్వాయర్లు కట్టుకుంటున్నాం, కాలువలు తవ్వుకుంటున్నాం, చెక్ డ్యామ్స్ పెట్టుకుంటున్నాం. ఆల్రెడీ కొన్ని పనులు అయితే 90% అయిపోయినాయి. ఈ లోపల ఆయన అనుమతులు లేకుండా కింద నిర్మాణాలు చేసుకుంటూ రేపు ట్రిబ్యునల్ దగ్గర వాదించే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ట్రిబ్యునల్ దగ్గర ఏం వాదించబోతున్నారు? ఆయన గోదావరి కృష్ణను అనుసంధానం చేస్తున్నారు. ఏం వాదించబోతున్నారు? ఆల్రెడీ మేము ఎంత యూటిలైజేషన్లో తీసుకొచ్చినాము, ఇన్ని నిధులు ఖర్చు పెట్టినాము, ఆల్రెడీ ఈ విధంగా మేము నిర్మాణం చేసుకున్నాం కాబట్టి మాకు వాటా ఖచ్చితంగా ఇవ్వాల్సిందా అనే వాదన వినిపించే అవకాశం ఆయన కల్పించుకుంటున్నారు. కేంద్రానికి లేఖలు కూడా పెట్టుకున్నాడు. సో అంటే వాళ్ళు భాగస్వాములు కదా. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో వాళ్ళు భాగస్వాములు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్కడ కూటమిలో ఉన్నారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు వాళ్ళకు అనుకూలంగా నిర్ణయాలు తెప్పించుకునే అవకాశం వాళ్ళకు ఉన్నది. మనం ఏం చేయాలి? అప్రమత్తంగా ఉండాలి కదా. నిద్రపోతే పక్క నుంచి దోసుకుపోతా ఉంటే మనం ఇక్కడ అలర్ట్ అవ్వాలా. నీకు తెలియదు, నిద్రపోతున్నావు, లేపే ప్రయత్నం, అలారం పెట్టే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేసింది. నువ్వు మేల్కొని ఏం జరిగిందో తెలుసుకోవాలి కదా. దొంగతనం చేస్తుండంటే సోయి లేకపోతే ఎట్లా నీకు? ఆ దొంగకు నీకేమైనా వాటా ఉందా, ఏమైనా అండర్స్టాండింగ్ ఉందా అని అడుగుతున్నాం మేము. బీఆర్ఎస్ పార్టీ అదే అడుగుతోంది. సబ్జెక్ట్ లేదు, సబ్జెక్ట్ ఇచ్చే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. ఆ సబ్జెక్ట్ని గ్రహించు, ఆ సమాచారాన్ని తీసుకో,
ఆ సలహా తీసుకో, తెలంగాణ ప్రయోజనాలని కాపాడే ప్రయత్నం చేయండి, తెలంగాణకు అన్యాయం జరగకుండా చూడండి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అన్యాయం జరిగిందనే మనం పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని అనేక త్యాగాల పునాదుల మీద నిర్మాణం చేసుకున్నాం, ముఖ్యంగా నీళ్ళ కోసం. అట్లాంటి నీళ్లను మళ్ళీ ఆంధ్రలో తరలించుకుపోతా ఉంటే నువ్వు ఎట్లా కళ్ళకు గంతలు కట్టుకొని కూర్చుంటావు? ఇది బీఆర్ఎస్ పార్టీ ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉంది. ఏ మార్చి మాట్లాడతారు? అసలు రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రిగా ఈజ్ నాట్ సూటబుల్ టు దట్ సీట్. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే మాకు ఆక్రోశం ఏంటంటే ఇంత కష్టపడి ఉద్యమం చేసి తెలంగాణ తెచ్చుకుంటే బాధ్యత లేకుండా పుక్కడికొచ్చి ఆ సీట్లో కూర్చొని, కష్టం లేకుండా ఆ సీట్లో వచ్చి కూర్చొని ఈరోజు కూడా సోయిలేని మాటలు మాట్లాడతాడు. మాకు కృష్ణా నీళ్ళల్లో 500 టీఎంసీలు ఇచ్చి మిగతా ఇవి పట్టుకోపో. మీ తాత సొమ్మ అది? మీ నాన్న సంపాదించిన సొమ్మ? మీ అమ్మ సంపాదించిన సొమ్మ? తెలంగాణ సొమ్మది. తెలంగాణ వాటాని నువ్వెట్లా దారదత్తం చేస్తావు? పక్క రాష్ట్రానికి నువ్వెట్లా దారదత్తం చేస్తావు? నీకు ప్రజలు నీకు అధికారం ఇచ్చినంత మాత్రాన వాళ్ళ బాగోగులు చూడమని అధికారం ఇచ్చినారు, వాళ్ళని నష్టపెట్టే విధంగా నీకు అధికారం ఇచ్చినారా? అందుకే అంటున్నా, ముఖ్యమంత్రి స్థాయికి నువ్వు సూటే కావు. గోదావరి జిల్లాల మీద కూడా మాకు 1000 ఇచ్చి నువ్వు తీసుకుపోండి. అరే మన వాటా 2918 వాటా మనది, దాంట్లో సగం ఇచ్చి మిగతా తీసుకుపోవడం 2000 టీఎంసీలు ఉత్త పుణ్యానికి వాళ్ళకి ఇస్తా అంటావు. ఏం ఆలోచన చేస్తున్నావు? ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మిమ్మల్ని అలర్ట్ చేస్తుంది, మనకు అన్యాయం జరుగుతుందని చెప్తుంది. అఖిలపక్ష సమావేశం పెట్టండి, మాట్లాడదామంటున్నారు. అఖిలపక్ష అందరినీ తీసుకెళ్ళండి, మేము కూడా వస్తాము, మేము కూడా మా వాదనలు వినిపిస్తాము, ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళి మన వాదన వినిపిద్దాం, మనకు అన్యాయం జరగకుండా చూద్దామంటున్నాం. అధికారం మీ చేతిలో ఉంది కాబట్టి మిమ్మల్ని వేడుకుంటున్నాం. మా వేడుకోలు మీకు వినిపించకపోతే, మీకు చెరువులో మీరు సీసం పోసుకుంటే మేమేం చేయాలి? మాకు తప్పదు కదా, మేము లీగల్గా కూడా పోవాల్సి వస్తుంది. కోర్టు ద్వారానో ఏదో విధంగా కేంద్ర ప్రభుత్వం మీద దగ్గర అప్పీల్ చేసుకోవడమో, లేకపోతే కోర్టు ద్వారానో ఈ రాష్ట్ర ప్రయోజనాలని కాపాడే బాధ్యత బీఆర్ఎస్ పార్టీ తీసుకుంటే తప్పదనుకుంటే, దానివల్ల నష్టం ఎవరికి? తెలంగాణ. మేము చేతిలోకి కనుక తీసుకుంటే, రాష్ట్ర ప్రయోజనాలని కాపాడే బాధ్యతను మేము చేతిలోకి తీసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి నష్టం కదా. అబాస్ పాలయ్యేది ఎవరు? చంద్రబాబు నాయుడు అంత అధికారికంగా లేఖలు రాస్తూ అంత అధికారికంగా మాట్లాడుతున్నప్పుడు కూడా ఎందుకు వీళ్ళు స్పందిస్తలేరు? శిష్యుడు కదా చంద్రబాబు నాయుడు, శిష్యుడినా? వాళ్ళకి ఏం అండర్స్టాండింగ్స్ ఉన్నాయో. ఈ ప్రభుత్వానికి ఒక మంచి పేరు వచ్చిందండి. అంతకుముందేమో స్కామ్ గ్రేస్ అనేవాళ్ళు, కాంగ్రెస్ కాదు స్కామ్ గ్రేస్ అనేవాళ్ళు. ఇప్పుడు కమిషన్ల కాంగ్రెస్ అయిపోయింది. ముఖ్యంగా తెలంగాణలో కమిషన్ల కాంగ్రెస్. ఏ పని జరగాలన్నా, ఏ బిల్లు పాస్ కావాలన్నా, కాంట్రాక్టర్కి ఏది బడ్జెట్ రిలీజ్ కావాలన్నా 30% కమిషన్ తీసుకుంటుంది అనేది అందరూ మాట్లాడుకుంటున్న మాట. మరి ఇప్పుడు అక్కడ కూడా ఏమైనా కమిషన్లు తీసుకుంటున్నారేమో తెలియదు. చంద్రబాబు నాయుడు దగ్గర, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దగ్గర ఈ ప్రాజెక్టులు కట్టుకుంటుంటే కళ్ళు మూసుకుంటున్నారు అంటే అందులో ఏమైనా వాటా వ్యక్తిగతంగా వీళ్ళకి ఏమైనా పార్టీకి ఫండో గిండో ఏమైనా ఇస్తున్నారేమో తెలియదు. సో అందుకే వాళ్ళు కళ్ళు మూసుకున్నట్టు ఏం తెలియనట్టు మాట్లాడుతున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తెల్లారు లేస్తే మనకు తెలంగాణకు ఇక్కడ ఇన్ని నీళ్ళు వస్తున్నాయి, అక్కడ అన్ని నీళ్ళు వస్తున్నాయి, ఈ ప్రాజెక్టు ఆ ప్రాజెక్ట్ అని మాట్లాడతారు. బహిరంగంగా ఇంత జరుగుతున్నా కూడా ఎందుకు వాళ్ళు? అంటే ఎప్పుడైనా సరే మాకేం తెలియదని ఒప్పుకుంటే వాళ్ళ గౌరవం తగ్గుతుంది కదా. సో తెలిసినట్టు నటించే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్ ఒకటి ఉంటుంది, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి స్టేట్మెంట్ ఒకటి ఉంటుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కొద్దో గొప్ప పరువును కాపాడుకుందాం, కొద్దో గొప్ప ఉన్న గౌరవాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేద్దామని ఆయన కనీసం అవగాహన పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. బట్ పైకి మాత్రం మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. నేను ఇప్పుడు కూడా నమ్ముతున్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మనం మంచి పేరు తెచ్చుకోవాలి, తెలియంది ఉంటే తెలుసుకోవాలి, మనం బాగు చేసుకోవాలనే పట్టుదల ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఉందని నేను ఇప్పుడు కూడా నమ్ముతున్నాను. మా బీఆర్ఎస్ పార్టీ కూడా నమ్ముతోంది. కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈరోజు సరైన సందర్భం, మీకు సరైన అవకాశం ఉంది, మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకునే అవకాశం ఉంది, మీ చిత్తశుద్ధిని చాటుకునే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి పట్టింపు లేకపోయినా మీరైనా పట్టించుకోండి. నేను అప్పీల్ చేస్తున్నా, మీ ఛానల్ ద్వారా నేను అప్పీల్ చేస్తూ ఉన్నా, ప్రజల తరఫున అప్పీల్ చేస్తూ ఉన్నా. దయచేసి ఈ ప్రాంతానికి అన్యాయం జరగకుండా చూసే బాధ్యత మీది. అందుకు బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణంగా మీకు సహకరిస్తుంది. పూర్తి అవగాహన ఉన్న హరీష్ రావు గారు కానీ, కేసీఆర్ గారు కానీ, మీరు ఎప్పుడైనా సరే మన వాటాని సాధించుకోవడానికి పూర్తి సహకారం అందించడానికి వారు కూడా మేము సిద్ధంగా ఉన్నామని డిక్లేర్ చేసినారు. కాబట్టి మీరు
మా సహకారాన్ని తీసుకోనైనా సరే మీకు మీరుగా ఏదైనా చేస్తానంటే మా సహకారం పూర్తిగా ఉంటుంది. మీకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, ఒక మంచి పేరు తెచ్చుకోండి, ఇరిగేషన్ శాఖ మంత్రిగా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఓకే, చివరిగా తెలంగాణ ప్రజలకు కానీ ఆలేరు నియోజకవర్గ ప్రజలకు కానీ ఏం చెప్పాలనుకుంటున్నారు? కేసీఆర్ గారి నాయకత్వం మీద నమ్మకం ఉంచండి. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి వారు అడుగులు వేసినప్పుడు అడుగులు అడిగి ఆలేరు నియోజకవర్గం కూడా వారికి ఎప్పుడు కూడా వెన్నుదన్నుగా ఉంది. 2001లో పార్టీ స్థాపించిన తర్వాత మొట్టమొదటిసారి స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లా కాదు, మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్న మొత్తం ఎంపీపీ జెడ్పీటీసీ స్థానాలన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీకి కట్టబెట్టిన నియోజకవర్గం ఏదైనా ఉంది తెలంగాణ రాష్ట్రంలో అంటే అది ఆలేరు నియోజకవర్గం. సో ముఖ్యమంత్రిగా పనిచేసిన మన రాష్ట్ర సాధకుడు మన జాతిపిత కేసీఆర్ గారు ఆలేరు అంటే అంతగా ఆయన ఇష్టపడతారు, ఆలేరు అంటే అంతగా గొప్పగా మనల్ని చూస్తూ ఉంటారు, అంత గౌరవాన్ని మనకిస్తారు. అట్లాగే మనం జీవితకాలం మర్చిపోలేని విషయం ఏంటంటే మన ఆలేరు ప్రాంతానికి సాగునీరు తీసుకురావడం, తాగునీళ్ళ కష్టాలు లేకుండా చేయడం, ముఖ్యంగా పేదరికంలో ఉన్న వాళ్ళు కూడా ఆర్థికంగా ఒక స్థాయికి ఎదిగే విధంగా యాదగిరిగుట్ట దేవాలయ నిర్మాణాన్ని చేపట్టడం వల్ల మన స్థాయి పెరిగింది, మన గౌరవం పెరిగింది. కాబట్టి తప్పకుండా ఆలేరు నియోజక ప్రజలు భవిష్యత్తులో కూడా కేసీఆర్ గారికి అండదండగా ఉంటారని చెప్పి, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నాయకులు మోసపూరితమైనటువంటి మాటలు చెప్తే ఆ మోసం ఏదో మంచి ఏందో చెడుందో ఆలోచన తీసుకొని నిర్ణయం తీసుకోవాలని చెప్పి, ఆలేరు నియోజకవర్గమే కాదు తెలంగాణ రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి చెందాలి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలనే ఆలోచనతో ముందుకు వెళ్దామని చెప్పి మీకు పిలుపునిస్తూ అండ్ మీతో ఈ సందేశం ఇచ్చే అవకాశం కల్పించిన బీఆర్కే న్యూస్ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మీ విలువైన సమయాన్ని మాకోసం కేటాయించి ఇంత మంచి విషయాలు మాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు కూడా థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ మేడం. సో చూసారు కదండి, ఇది ఇవాళ స్పెషల్ పాడ్కాస్ట్. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, ఇది తెలుగుడి సత్తా. థ్యాంక్ యూ.